నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. మైక్రో ఫైనాన్స్, మంగ్లీ, అడ్వకేట్ సుబ్బారావు, దీనంతటికి వెనకాల బాధితులు. ప్రస్తుతం ఇవే పేర్లు రెండు రాష్ట్రాల్లో వినపడతా ఉన్నాయి. ఒక పక్క మంగ్లీ ప్రెస్ మీట్లు పెడుతూ నాకు అసలు ఏమీ సంబంధం లేదు, ఒక్క రూపాయి అంటే రూపాయి కూడా నేను తీసుకోలేదని చెప్తా ఉంది. మరొక పక్క బాధితులు సాక్ష్యాలతో సహా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మాట్లాడదాం, మనతో పాటు ప్రత్యూష రాథోడ్ ఉన్నారు. నిన్న మీరు చూసారు కదా ఒక వీడియోలో ప్రత్యూష రాథోడ్తో మంగ్లీ మాట్లాడుతూ ఉంటుంది. అరే ఆయన ఎవరో తెలుసా నీకు, ఆయన గురించి కనుక్కోరా అంటే నాకు తెలీదు అని చెప్పేసి అంటుంటది కదా. ఆ ప్రత్యూష రాథోడ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉన్నది, ఎవరిది తప్పు, ఎందుకు వాళ్ళు బాధితుల పక్షాన నిలబడతా ఉన్నారు అనేది స్వయంగా ఆమె మాటలోనే మనం తెలుసుకుందాం. ఏం జరిగింది అసలు ఆ మంగ్లీ మీతో మాట్లాడడానికి కారణం ఏంటి? బేసికల్ గా ఆమె నాతోనే కాదు అందరితో మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారంటే ఎప్పుడైనా ఆమె కష్టం వచ్చినప్పుడే మేము గుర్తొస్తాం, కష్టం వచ్చినప్పుడే మాకు ఫోన్ చేస్తారు. అదే విధంగా మొన్న ఆమె కష్టం వచ్చింది కాబట్టి మేము గుర్తొచ్చాము. మాకు ఫోన్ చేసి నా గురించి మంచిగా మాట్లాడండి, నేను అది చేశాను ఇది చేశాను, కమ్యూనిటీకి ఇవన్నీ మాట్లాడండి అని ఆమె మీడియా ముందు అంటే మీరు ఏదైనా వీడియో చేసి రిలీజ్ చేయండి నా గురించి అని చెప్పుకుంటారనమాట మంగ్లీ గారు. సో మాకు కూడా చెప్పారు. ఐ టోల్డ్ అక్క ప్రెస్ క్లబ్ అని ఒకటి ఉంటుంది, అక్కడ పైసలు ఇస్తే చాలా మంది పనిలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు కూర్చొని మాట్లాడతారు, నాతో ఫ్యాక్ట్స్ లేవు, నేను మాట్లాడలేను అని చెప్పినాను. ఇప్పుడు ఫస్ట్ టైం కూడా చెప్పినాను, అంతకుముందు కూడా ఇట్లానే చెప్పినాను, వేరే ఇష్యూస్ అయినప్పుడు కూడా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు మాట్లాడడం కాదు కదా, వీళ్ళకి డబ్బులు ఇచ్చే వరకు మేము సైలెంట్ గా ఉండమండి. తిరుమలేష్ అనే పర్సన్ తను యూత్ కాంగ్రెస్ లీడర్ ఫ్రమ్ గద్వాల్ అని చెప్పి నాకు ఆ ప్రెస్ మీట్ అయిపోయాక తెలిసిందండి. అండ్ మంగ్లీ గారు నోస్ హిమ్. మంగ్లీ గారికి ఆయన ఎవరో తెలుసు. జస్ట్ నాకు ఫోన్ చేసి అరే ఆయన ఎవరో తెలియదురా, కనుక్కోరా, నీకేమైనా తెలిస్తే చెప్పురా అని అన్నారు కదా. ఆమెకు అన్నీ తెలుసు, వాళ్ళతో కూర్చొని లావాదేవీలు కూడా మాట్లాడారు. మళ్ళీ నాకేం తెలియదు అని మాట్లాడతారు. ఎవరిని బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నారు ఈరోజు మీరు? ఎవరిని? మీలాగా ఏమీ పైసలు ఉన్న వాళ్ళు కాదు. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి మంగ్లీ గారిని. మీరు ఒక ఆర్కెస్ట్రా చేసుకునే దగ్గర నుంచి ఈరోజు కోట్ల రూపాయల కార్లో తిరిగి అంత మీకు ఎలా వచ్చింది? మీ ఐటీ రిటర్న్స్ బయట పెడతారా? ఇదే క్వశ్చన్ మంగ్లీ గారికి, సూటి క్వశ్చన్. మీ ఐటీ రిటర్న్స్ బయట పెడతారా? మీరు అన్నారు కోట్ల రూపాయలకు పడగెత్తిందని. ఇవాళ మంగ్లీ దగ్గర ఆర్థిక బలం ఉన్నది, రాజకీయ బలం ఉన్నది. మీ దగ్గర ఏమున్నది? మాతో వీళ్ళు ఉన్నారు కదండి, న్యాయం ఉంది కదా మాతో. ఆర్థిక బలం, రాజకీయ బలం. ఆర్థిక బలం కంటే రాజకీయ బలం కంటే ఈ జనాలు ఉన్నారు కదా, వీళ్ళ దీవెన మాకు చాలు, వీళ్ళ ఆశీష్ మాకు చాలు. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. వాళ్ళలాగా తెలిసి కూడా దాచుకోవట్లేదు అనమాట. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు తప్పు చేశాడని తెలిసి కూడా ఆమె కడుపులో దాచుకోవాలని అనుకుంటుంది. ఆమెకు తెలిసి కూడా ఆమె చాలా భయంకరమైన కాల్స్ వస్తాయండి. ఎందుకు మాట్లాడతారు, మీరేంటి అని చెప్పేసి నేను ఒకటే చెప్తున్నా, మాట్లాడేటోడు కూడా చెప్తున్నా, నిజంగా ఎవరైతే అనుకుంటారు కదా, ఇఫ్ యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ ఎ మెన్, ఫైట్ విత్ అదర్ మెన్, నాట్ విత్ మీ. ఓకే, నా దగ్గరకు వచ్చి ఏదో నోరుంది కదా అని వాగుతున్నావు, అది అని మాట్లాడుతున్నారు. మా గిరిజన నాయకులనే కొంతమంది మాట్లాడుతున్నారు, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీ ఎక్స్ట్రాలు ఇవన్నీ మీతో పెట్టుకోండి, నాతో కాదండి. సీరియస్లీ, ఎందుకంటే ఐఎమ్ ఫైటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దీస్ విక్టిమ్స్. ఏమీ ఆశించకుండా నేను ఫైట్ చేస్తున్నా, ఏమీ ఆశించట్లే ఇప్పటి వరకు. నన్ను నా ఫ్యామిలీని ఎంత మందిని లాగుతున్నారంటే ఇందులోకి. మంగ్లీ గారు తెలియకుండా వీళ్ళందరూ చేస్తారా ఇదంతా? సో మంగ్లీ గారు గుర్తుపెట్టుకోవాలి, నేను తలుచుకుంటే నేను లీగల్ గా లాక్కుంటూ వస్తా వీళ్ళందరినీ అని. సీరియస్లీ అండి. వాళ్ళ మంగ్లీకి సంబంధించి ఇదే మీ బంజారా బిడ్డలే ఆమెకు అనుకూలంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మంగ్లీ గురించి మాట్లాడితే బాగోదు, అసలు ఆమెకు సంబంధం లేదు, ఎందుకు మీరు ఆమె మీద అబండాలు తెలుతా ఉన్నారని చెప్పేసి మీ మీద అదే విధంగా బాధితుల మీద కూడా మాట్లాడుతున్నారు. ఆ ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళకు కూడా మేబీ వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉన్నట్టుందండి, పైనుంచి ఉంటుంది కదా ప్రెషర్. సో వాళ్ళకు కూడా ఏం చెప్తుందంటే, ఈరోజు మంగ్లీ గారు మాత్రమే కాదు గిరిజన బిడ్డ, నేను కూడా గిరిజన బిడ్డనే. మరి నన్ను కూడా అన్నారు కదా, మరి నా గురించి ఎందుకు మాట్లాడట్లేదు? నిజంగా మీరు గిరిజన బిడ్డలైతే చాలా మంది, నేను కానీ ఇందాక వచ్చిన అమ్మ కానీ, మేమందరం గిరిజన బిడ్డలమే. మీరు నిజంగా గిరిజన బిడ్డల పక్షాన ఉంటే మీరు బయటకు వచ్చి వీళ్ళ పక్షాన నిలబడండి, అంతేగాని దొంగల పక్షాన నిలబడడం కాదు. అంతే అండి. ఒకటే అండి, మంగ్లీ గారికి కూడా ఒకటే చెప్తున్నాను, ఒకవేళ మీకు తెలుసుంటే, మీరు ఇది ఏదైతే జరిగిందో మీకు తెలుసుంటే, మీరు డెఫినెట్ గా మీ తమ్ముడిని బయటికి ఎక్కడైతే అబ్స్కాన్షియస్ పెట్టారో మీ తమ్ముడు ఎక్కడుండో చెప్పాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. సో వాళ్ళ తమ్ముడిని ఎంక్వైరీ చేసి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇప్పిస్తే అంతే చాలండి. థ్యాంక్ యూ. చూసినాం కదా, మంగ్లీ తమ్ముడికి తెలిసే ఇదంతా జరిగింది. మంగ్లీ తమ్ముడు ఖచ్చితంగా దీంట్లో డబ్బులు లెక్క పెట్టే వ్యవహారంలో ఆయన ఉన్నాడు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. మంగ్లీ డబుల్ గేమ్ ఆడుతున్నది. అసలు మేము లేకపోతే వితౌట్ అస్ హూ ఇస్ మంగ్లీ అని చెప్పేసి కూడా వాళ్ళ ప్రత్యూష రాథోడ్ మాట్లాడుతున్నారు. సో చూడాలి ఇది మరి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుంది, చిలికి గాలి వనలాగా ఎక్కడి వరకు వెళ్తున్నది కూడా చూడాలి. ఎందుకంటే బాధితులు ఒకరొకరుగా మొన్న సుబ్బారావు ఆధ్వర్యంలో హైకోర్టు దగ్గర కొంతమంది బాధితులు వచ్చిండ్రు.
సో ఇవాళ వీళ్ళ ఆధ్వర్యంలో మరికొంతమంది బాధితులు బయటకు వస్తూ ఉన్నారు. సో ఇంకెంతమంది బాధితులు ఉన్నారు, ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగింది దీంట్లో అనేది కూడా స్పష్టంగా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మంగ్లీ స్పష్టంగా వీళ్ళందరికీ కూడా ఫోన్ చేసి మాట్లాడుతూ నా గురించి పాజిటివ్గా మాట్లాడండి, నా గురించి మీరు మన కమ్యూనిటీకి నేను చేసేటువంటి సేవలను కూడా మీరు చెప్పండి అని చెప్పేసి పాజిటివ్గా మాట్లాడమని చెప్తున్నది. మాతోనది కాదు, ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు మేము బాధితుల పక్షాన పోరాడతాం. బాధితులకు కనీసం ఒక 50% అమౌంట్ అని వాళ్ళకు ఇవ్వాల్సిందని చెప్పేసి వాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు.